బీరకాయ తొక్కే కదా అని తీసి పడేయకండి. అందులోనూ మంచి పోషకాలుంటాయి. ఫైబర్తో నిండిన ఈ తొక్కతో చేసిన రుచికరమైన పచ్చడి ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. మరి ఈ ఈజీ బీరకాయ తొక్క పచ్చడి ఎలా చేయాలో చూద్దామా? ముందుగా ప్యాన్లో 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 3 టీ స్పూన్ల నువ్వులు వేసి మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి పచ్చిమిర్చి, బీరకాయ తొక్కు, ఇందులో కొత్తిమీరను కాస్త ఎక్కువగా వేస్తే పచ్చడికి రుచి చాలా బాగుంటుంది. అన్నీ కలిపి కొద్దిగా మగ్గిన తర్వాత 3 మీడియం సైజు టమాటా ముక్కలు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు, చిన్న నిమ్మకాయ సైజు చింతపండు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి ఇవన్నీ మూత పెట్టి సిమ్లో దాదాపు 10 నిమిషాలు మెత్తగా మగ్గనివ్వాలి. అన్నీ బాగా మెత్తగా అయిన తర్వాత చల్లార్చి ముందుగా వేయించుకున్న మసాలాతో పాటు దీన్ని కూడా కలిపి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం కూడా ఎక్కువ ఏమీ అవసరం లేదు. చాలా సింపుల్గా చేసుకుందాం. ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, కొద్దిగా పసుపు వేసి తాలింపు పెట్టుకుంటే సరిపోతుంది. అంతే, ఎంతో రుచికరమైన బీరకాయ తొక్క పచ్చడి రెడీ.